Hi, welcome back to my channel, Spoken English or English Communication Skills by PSN Prasad. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సో కైండ్లీ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమింగ్ టు ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఏమిటంటే మన స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ ఇస్ దిస్ హెల్ప్స్ నాట్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది మనకి కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడటానికి కాకుండా అండ్ ఆల్సో టు స్ట్రెంగ్థెన్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. ఓకే, మన యొక్క గ్రామర్ స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకునే విధంగా రెండింటిని కోఆర్డినేట్ చేస్తూ ఐ హావ్ బీన్ పోస్టింగ్ మెనీ వీడియోస్ అండ్ ఐఎమ్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా వీఆర్ ఇన్ టు కంజంక్షన్స్. సో ఐ హావ్ డివైడెడ్ ద కంజంక్షన్స్ ఇంటూ 3 parts. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నాం. ఈరోజు సెకండ్ పార్ట్ లెట్ us లెర్న్ ఇన్ డీటెయిల్. ఓకే, సో నిన్న మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి నేర్చుకున్నాం అండర్ ద హెడింగ్ ఆఫ్ ఫ్యాన్ బాయ్స్, ఫర్ అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇలా మనం కొన్ని కంజంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ పేర్లు చూసి మీరేమి కంగారు పడవలసిన లేదు. దే ఆర్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఆఫ్ కోర్స్ మెనీ ఆఫ్ దెమ్ వీ డూ యూజ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఈ సబార్డినేట్ అంటే మనకి తెలుగులో కూడా చెప్తూ ఉంటాం సుపీరియర్ సబార్డినేట్ అని, రైట్? సబార్డినేట్ అంటే ఇంకొకరి మీద ఆధారపడి పనిచేసే వాళ్ళని సబార్డినేట్ అంట. అలాగే ఇక్కడ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్. వీటికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే కొన్ని సెంటెన్సెస్ లో ఒక ఇండిపెండెంట్ మీనింగ్ ని కన్వే చేసేటటువంటి పార్ట్ ఉంటుంది, అలాగే వేరే పార్ట్ దీని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అలా ఇండిపెండెంట్ మీనింగ్ ఉన్నటువంటి పార్ట్ ని మనం డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఎనీవే ఐ విల్ బ్రీఫ్ యూ విత్ ద ఎగ్జాంపుల్, యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. So because, so here because gives a reason, right? See here, for example, I am happy because I passed the test. నేను హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ చూడండి, I am happy. This has complete meaning. It makes sense. ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కి కంప్లీట్ మీనింగ్ ఉంది. ఇలా కంప్లీట్ మీనింగ్ ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. మరి రిమైనింగ్ పార్ట్ చూడండి, బికాజ్ ఐ పాస్డ్ ద టెస్ట్, ఎందుకంటే నేను టెస్ట్ పాస్ అయ్యాను కాబట్టి. మనం అంతవరకే చెప్పాం అనుకోండి ఎవరికైనా, ఎందుకంటే నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను కాబట్టి అన్నాం అనుకోండి, ఇట్ హ్యాస్ నో మీనింగ్, రైట్? అందుకని చెప్పేసి దీనిని సబార్డినేట్ క్లాజ్ అంటారనమాట. బికాజ్ దగ్గర నుంచి ఈ టెస్ట్ వరకు ఉన్నటువంటి ఈ పార్ట్ మొత్తాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. అలాగే బికాజ్ ను మాత్రం సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. సో ఒకవేళ మీకు సబార్డినేటింగ్ కంజంక్షన్ వర్డ్ మీనింగ్ కానీ, లేదంటే వాట్ ఈజ్ ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ వాట్ ఈజ్ డిపెండెంట్ క్లాజ్ అని ఒకవేళ అర్థం కాకపోయినా కూడా ఇట్స్ ఓకే. With if you are thorough with examples, that will take care of your communication skills. Nothing to worry. So coming back to see here, I am happy because అనేటటువంటిది మనకి రీజన్ ని తెలియచేస్తుంది, కారణం ఏంటి అని చెప్పేసి, రైట్? I went to airport because my uncle is coming from USA. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఎందుకని, మా అంకుల్ యుఎస్ఏ నుంచి వస్తున్నాడు కాబట్టి అని చెప్పేసి, అంటే ఆయన్ని రిసీవ్ చేసుకుని తీసుకురావటానికి. షీ లెఫ్ట్ ఎర్లీ, ఆవిడ త్వరగా వెళ్ళిపోయారు. బికాస్ షీ ఫెల్ట్ సిక్, ఎందుకంటే ఆవిడ సిక్ అయ్యారు కాబట్టి, ఆవిడికి బాగుండలేదు కాబట్టి షీ లెఫ్ట్ ఎర్లీ.
మనం ఈ బికాజ్ అనేటటువంటిది ముందు రిజల్ట్ ని తెలియచేస్తాం. ఆ తర్వాత బికాజ్ అని రాసి వీ గివ్ ద రీజన్. ఓకే. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ఇంకా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనం కారణం చెప్పాలి అంటే వి స్టార్ట్ విత్ బికాస్. బికాస్ ఎందుకంటే. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఓకే. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, ఆల్దో. ఇట్ షోస్ ద కాంట్రాస్ట్. నిన్న ఏ విధంగా అయితే బట్ అనేది కూడా ఏ విధంగా కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ ని కలుపుతుందో, రైట్? ఐ వాంట్ టు గో దేర్ బట్ ఐ డోంట్ నో హౌ టు, రైట్? ఆర్ ఐ హ్యావ్ నో వెహికల్ అని ఏ విధంగా అయితే అన్నామో, సారీ. సో ఇక్కడ కూడా ఆల్దో అంటే ఏంటి? అయినప్పటికీ. లుక్ హియర్, షోస్ కాంట్రాస్ట్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి నిజానికి వీటిని అర్థం చేసుకుంటే. ఆల్దో ఇట్ వాస్ కోల్డ్, వీ వెంట్ స్విమ్మింగ్ అంటే బయట చాలా చల్లగా ఉన్నప్పటికీ కూడా వీ వెంట్ స్విమ్మింగ్, మేము స్విమ్మింగ్ కి వెళ్ళాము అని చెప్పేసి, రైట్? ఆల్దో షీ వాస్ పోర్, ఆవిడ చాలా పేదరాలైనప్పటికీ కూడా షీ డొనేటెడ్ జనరస్లీ. సో అంటే తను దానం చేసింది చాలా జనరస్ గా, చాలా ఎక్కువ దాతృత్వంతో ఆవిడ హెల్ప్ చేసింది అనమాట. సో ఇలా ఆల్దో అంటే అయినప్పటికీ. ఆల్దో ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్, మై సన్ వెంట్ అవుట్ అంటే బయట వర్షం కురుస్తున్నప్పటికీ కూడా మా అబ్బాయి బయటికి వెళ్ళాడు, రైట్? ఇలా చాలా చెప్పుకోవచ్చు. ఆల్దో ఐ వర్క్డ్ సో హార్డ్, ఆల్దో ఐ వర్క్డ్ వెరీ హార్డ్, ఐ కుడ్ నాట్ సక్సీడ్ అని చెప్తాం. నేను చాలా కష్టపడినప్పటికీ కూడా ఐ కుడ్ నాట్ సక్సీడ్. అలా ఆల్దో అంటే ఇట్ ఈస్ అనదర్ సబార్డినేటింగ్ కంజంక్షన్ దట్ కన్వేస్, మనకి తెలుగులో అయినప్పటికీ. ఓకే. అలాగే ఇంకోటి వెన్. వెన్ అంటే ఇట్ షోస్ ద టైం. ఓకే. ఇక్కడ చూడండి, వి ఈట్ డిన్నర్ వెన్ డాడ్ కమ్స్ హోమ్. మా డాడీ ఇంటికి వచ్చినప్పుడు మేము డిన్నర్ చేస్తాం, రైట్? ఎస్టర్డే ఐ మెట్ హిమ్ వెన్ ఐ వెంట్ టు మార్కెట్. నిన్న నేను అతన్ని కలుసుకున్నాను. ఎప్పుడు? ఐ మెట్ హిమ్ when I went to the market yesterday, right? Or I meet him, I can meet him when I go to my office. నేను అతను కలుస్తాను, ఆఫీస్కి వెళ్తే అతను కనపడతాడు అనే ఉద్దేశంతో చెప్పటం. సో వెన్ అనేది మనం ఒక సబార్డినేట్ కంజంక్షన్ గా వాడుతున్నాం. ఇక్కడ కూడా చూడండి, వి ఈట్ డిన్నర్, ఇట్ హ్యాస్ సమ్ సెన్స్. ఇది ఇక్కడ డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అలాగే డాడ్ కమ్స్ హోమ్, వెన్ డాడ్ కమ్స్ హోమ్ అని ఇలా చెప్తే మా డాడీ ఎప్పుడు ఇంటికి వస్తే అనేది అంత మీనింగ్ఫుల్ గా లేదు, కాబట్టి దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఈ వెన్ అనేటటువంటిది ఆ సబార్డినేట్ క్లాజ్ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి దాన్ని మనం వీ కాల్ ఇట్ యాజ్ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఆల్ రైట్. సో ఐమ్ సారీ, ద బేబీ స్మైల్స్. ఓకే. బేబీ చిరునవ్వు నవ్వింది. ఎప్పుడు? వెన్ షీ సా హర్ మదర్. వెన్ షీ సా హర్ మదర్ ద బేబీ స్మైల్డ్, రైట్? వాళ్ళ అమ్మను చూసినప్పుడు ఆ బేబీ స్మైల్ చేసింది. సో వెరీ సింపుల్. సో ఇప్పటి వరకు మనం 3 సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ని నేర్చుకున్నాం, రైట్? సో ద ఫోర్త్ వన్ ఈజ్ ఇఫ్. ఇఫ్ అనేది కూడా మనకి చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటాం. మనం ఈవెన్ ఎగ్జామినేషన్ పర్పస్ కూడా స్కూల్ లెవెల్ నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఇఫ్ అనేది ఏంటి? ఇట్ షోస్ ద కండిషన్, రైట్? లుక్ హియర్. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ స్టే ఇన్సైడ్. ఒకవేళ బయట వర్షం పడితే మేము ఇంట్లోనే ఉంటాము అని చెప్తున్నాం. సో ఇట్స్ అ కండిషన్. ఐ విల్ హెల్ప్ యూ ఇఫ్ యు ఆస్క్. నువ్వు అడిగితే ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ అని చెప్పటం అనమాట. ఐ విల్ హెల్ప్ యూ ఇఫ్ యు ఆస్క్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ రెయిన్స్ అంటే వర్షం పడట్లేదు,
సో ఇఫ్ అనేది ఏంటి, ఒక కండిషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లేదా ఎజ్యూమ్ చేస్తున్నాం, ఊహిస్తూ చెప్తున్నాం అనమాట ఈ ఇఫ్ అనేది యూజ్ చేసి. ఇట్స్ అ కండిషన్ ఎట్ టు హ్యాపెన్, ఇంకా జరగాల్సింది. ఇఫ్ ఇట్ రైన్స్, వర్షం గనక పడితే మనం చెప్తాం మ్యాచ్ ఆగిపోతుందని చెప్పేసి. ఇఫ్ ఇట్ రైన్స్ టుడే ద మ్యాచ్ విల్ బి క్యాన్సిల్డ్ అంట, ఆర్ ఇఫ్ ఇట్ రైన్స్ ద మ్యాచ్ గెట్స్ క్యాన్సిల్డ్, రైట్? ద క్రికెట్ మ్యాచ్ గెట్స్ క్యాన్సిల్డ్ ఇఫ్ ఇట్ రైన్స్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాగే మనం, అరే నువ్వు బాగా చదువుకుంటే చక్క మంచి మార్కులతో పాస్ అవుతావు అని చెప్తాం. ఎలా చెప్తాం? ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఆర్ ఇఫ్ యూ స్టడీ సిన్సియర్లీ యూ విల్ you will pass with good marks, right? You pass with good marks if you work hard, if you work hard sincerely. ఇట్లా రకరకాలుగా చాలా ఈజీగా మనం డే టు డే కమ్యూనికేషన్ లో చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి వైల్. ఈ వైల్ అనేటటువంటిది కూడా, అంటే మనం ఎక్కువగా దీన్ని వైల్ అనేటటువంటి దాన్ని కొద్దిగా అకాడమిక్ పర్పస్ గానే వాడుతాం, లేదు కొంచెం బాగా కమాండ్ వచ్చిన తర్వాత వాడుతూ ఉంటాం అనమాట ఇంగ్లీష్ లో. ఏంటి ఇది కూడా? షోస్ ద టైం, జస్ట్ లైక్ వెన్ లాంటిది ఇది కూడా. ఓకే, ఇక్కడ చూడండి, షీ కుక్డ్ వైల్ ఐ క్లీన్డ్, అంటే నేను క్లీన్ చేశాను, తనేమో వంట చేసింది, రైట్? ఆర్ ఇట్లా కూడా చెప్పుకోవచ్చు, షీ కుక్డ్ వైల్ ఐ వాజ్ క్లీనింగ్, నేను క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ, తను ఫుడ్ ప్రిపేర్ చేసింది లేదా వంట చేసింది అని చెప్పేసి చెప్తున్నాను. ఐ లిసన్ టు మ్యూజిక్ వైల్ డూయింగ్ హోంవర్క్, రైట్? ఐ లిసన్ టు మ్యూజిక్ వైల్ డూయింగ్ హోంవర్క్, నేను హోంవర్క్ చేసేటప్పుడు మ్యూజిక్ విన్నాను. ఓకే, వీ బోత్ మీట్ వైల్ ఐ గో ఫర్ అ వాక్, మేమిద్దరం కలుస్తాం ఎప్పుడు? వెన్ ఐ గో ఫర్ మై వాక్, నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు. సో వెన్ ఇట్ కమ్స్ టు ద మీనింగ్, ఇట్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ లైక్ వెన్. ఓకే, రైట్? సో టుడే we have discussed the second part of the conjunctions, that is subordinating conjunctions. ఇక్కడ మనం సబార్డినేటింగ్ కంజంక్షన్ లో ఒక ఇంకొక విషయం ఏం నేర్చుకున్నామంటే, రెండు రకాలైనటువంటి క్లాజెస్ ఉంటాయి. ఆ క్లాజ్ అనేటటువంటిది వర్డే చాలా పెద్దది కానీ మీనింగ్ ఇస్ చాలా సింపుల్. అంటే ఒక సెంటెన్స్ లో ఇండిపెండెంట్ మీనింగ్ కలిగి ఉన్నటువంటి దాన్ని, అంటే వేరే పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా కొంత సెన్సిబుల్ గా ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లేదా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏదైతే వేరే పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంటేనే దీనికి మీనింగ్ ఉంటుంది అనేటటువంటిది, అది డిపెండెంట్ క్లాజ్. ఇది ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఒకవేళ మీకు వెదర్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ద క్లాజెస్ ఆర్ నాట్ డజంట్ మ్యాటర్ హియర్. మీరు ఎగ్జాంపుల్స్ కనుక చక్కగా నేర్చుకుంటే సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఎ బేసిక్ లెర్నర్, అఫ్ కోర్స్ ఇఫ్ యు ఆర్ అన్ అడ్వాన్స్డ్ లెర్నర్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు గెట్ ఇట్. సో ఫస్ట్ వన్ ఏంటి? బికాస్. బికాస్ అంటే we give the reason by using the subordinating conjunction because. I am happy because I passed the test. She left early because she felt sick, right? Although అంటే అయినప్పటికీ, రైట్? although it was cold we went swimming, చల్లగా ఉన్నప్పటికీ కూడా వింటర్లో మేము స్విమ్మింగ్కి వెళ్ళిపోయాం అని చెప్పడం, రైట్? వెన్ అంటే షోస్ టైం. ఓకే, ద బేబీ స్మైల్డ్ వెన్ షీ సా హర్ మదర్. చూడండి, చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు. ఇఫ్ ఇట్ షోస్ ద కండిషన్. ఓకే, ఇఫ్ ఇట్ రైన్స్ వీ విల్ స్టే ఇన్సైడ్, ఆర్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఆర్ యూ పాస్ ద టెస్ట్. అలాగే వైల్ కూడా. ఓకే, వైల్ ఆల్సో ఇట్ షోస్ ద టైమ్. ఓకే, ఆర్ సమ్ కాంట్రాస్ట్. సో దట్ డజంట్ మ్యాటర్. సో వైల్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, టైం ని తెలియచేస్తుంది. సో విత్ దిస్ I would like to conclude this second part of the conjunction. So in the next class I will be posting the remaining conjunctions. Okay, and
Still, in case if anybody has not subscribed to my channel, so kindly go ahead if you really like it. అలాగే మీరు నేర్చుకోవటమే కాకుండా so kindly share, in case if you like it, so kindly share to or anybody who like to strengthen their English language skills sincerely. Okay, thank you. See you again in the next class.